అందరికీ నమస్కారం. నేటి వీడియోలో సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి డిజిటల్ సర్క్యూట్ నిర్మాణం మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ నిర్మాణాన్ని ఎలా సిద్ధం చేయాలో మీరు నేర్చుకుంటారు. ఈ వీడియో చివరిలో మీరు చేయగలరు సర్క్యూట్ డిజైన్ మరియు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ద్వారా IC74LS04D, IC74LS08D మరియు IC74LS32Dలను ఉపయోగించి XOR గేట్ను నిర్మించండి. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను నిర్మించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన అన్ని టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ సేకరిద్దాం. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్తో వ్యక్తిగత కంప్యూటర్ ఇన్స్టాల్ చేయబడింది. పవర్ మరియు డేటా కేబుల్లతో ప్రింటర్. సర్క్యూట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి XOR గేట్ నిర్మాణం. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను ఉపయోగించి నిర్మాణం కోసం XOR గేట్ యొక్క సర్క్యూట్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి. కంప్యూటర్ను ఆన్ చేసి విండోస్ స్టార్ట్ మెనూ ద్వారా సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను తెరవండి లేదా మీ డెస్క్టాప్లోని సిమ్యులేషన్ చిహ్నంపై క్లిక్ చేసి మొదటి స్క్రీన్ను పొందండి. విండోస్లోని కంటెంట్లను గమనించండి మరియు టూల్ బార్పై అలాగే విండో యొక్క ఎడమ వైపున అడ్డంగా అమర్చబడిన వివిధ మెనూ ఐటెంలను గుర్తించండి. మెనూ బార్ నుండి స్థలం ప్లేస్ మెనూని గుర్తించి క్లిక్ చేసి క్రిందకి లాగండి. చూపిన విధంగా ఎంపికలు. కాంపోనెంట్ గ్రూప్ పైకి క్లిక్ చేసి TTLని ఎంచుకొని 74LSకి స్క్రోల్ చేసి అవసరమైన IC74LS04Dని ఎంచుకొని సరి క్లిక్ చేయండి. వర్క్ స్పేస్ ఏరియా లోపల కనిపించే డైలాగ్ బాక్స్ టేబుల్ని గమనించండి. ఏ పైకి క్లిక్ చేసి ఆపై సరి. ఒకటి కంటే ఎక్కువ గేట్లు అవసరమైతే A మరియు B మొదలైన వాటిపై క్లిక్ చేయండి. అదే దశలను అనుసరించండి మరియు చూపిన విధంగా మెనూ నుండి అవసరమైన ఇతర లాజిక్ గేట్లైన IC74LS08D మరియు IC74LS32Dలను ఎంచుకోండి. రెసిస్టర్ను ఎంచుకోవడానికి ప్లేస్కి వెళ్ళి కాంపోనెంట్ని ఎంచుకొని గ్రూప్లో బేసిక్ని సెట్ చేసి అవసరమైన విలువతో రెసిస్టర్ని ఎంచుకోండి. ఓకేను క్లిక్ చేయండి. సర్క్యూట్కు విద్యుత్ సరఫరాను జోడించడానికి స్థలం ప్లేస్ మెనూ పైకి క్లిక్ చేసి ఎంచుకోండి. భాగం సమూహంలో మూలాలను సెట్ చేయండి. DC పవర్ని ఎంచుకొని ఆపై సరి క్లిక్ చేయండి. LEDను ఎంచుకోవడానికి ప్లేస్ మెనూ పైకి క్లిక్ చేయండి. కాంపోనెంట్ ఎంచుకోండి. గ్రూప్లో బేసిక్ సెట్ చేయండి. 3D వర్చువల్ని ఎంచుకోండి. కాంపోనెంట్ నుండి LED3 గ్రీన్ని ఎంచుకొని సరి క్లిక్ చేయండి. గ్రౌండ్ను ఎంచుకోవడానికి ప్లేస్ మెనూకి వెళ్ళి కాంపోనెంట్లను ఎంచుకోండి. గ్రూప్లో సోర్స్లను సెట్ చేయండి. పవర్ సోర్స్లను ఎంచుకోండి. ఆపై గ్రౌండ్ను ఎంచుకొని చూపిన విధంగా పని ప్రదేశంలో ఉంచండి. స్థలం ప్లేస్ భాగం సమూహంలో ప్రాథమిక 3D విర్చువల్ మరియు చూపిన విధంగా భాగం నుండి 1ని మార్చడం ద్వారా లాజిక్ స్విచ్ను ఎంచుకోండి. సర్క్యూట్ యొక్క వైరింగ్ చేయండి. ఒక చుక్క కనిపించే భాగం యొక్క ఒక నోడ్ వద్ద కర్సర్ను ఉంచండి. కర్సర్ను వైరింగ్ చేసే ప్రదేశానికి తరలించండి. ఆ నోడ్ వద్ద డాట్ కనిపిస్తుంది. ఇప్పుడు వైరింగ్ను పూర్తి చేయడానికి మౌస్ని క్లిక్ చేయండి. పై దశను అనుసరించండి మరియు అన్ని భాగాల వైరింగ్ను పూర్తి చేయండి. వోల్టేజ్లను 5కి సెట్ చేయండి. మీరు గుర్తుపై డబుల్ క్లిక్ చేసి ఆపై విలువను మార్చడం ద్వారా విద్యుత్ సరఫరా యొక్క అవసరమైన వోల్టేజ్ని సెట్ చేయవచ్చు. సరే ఓకే క్లిక్ చేయండి. ఇన్పుట్ స్విచ్ని A మరియు Bగా లేబుల్ చేయండి మరియు LEDని అవుట్పుట్గా అవుట్పుట్ చేయండి. ఇప్పుడు టూల్ బార్ నుండి రన్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా లాజిక్ స్విచ్ల వద్ద విభిన్న లాజిక్ ఇన్పుట్లను సెట్ చేయడం ద్వారా మరియు
ట్రూత్ టేబుల్తో ఎల్ఈడి నుండి దాని అవుట్పుట్ను ధృవీకరించడం ద్వారా సర్క్యూట్ను అనుకరించండి. సర్క్యూట్ డిజైన్ మరియు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను ఎలా నిర్మించాలో చర్చిద్దాం. కంప్యూటర్ను ఆన్ చేసి విండోస్ స్టార్ట్ మెనూ ద్వారా సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను తెరవండి లేదా మీ డెస్క్టాప్లోని సిమ్యులేటర్ చిహ్నంపై క్లిక్ చేసి మొదటి స్క్రీన్ను పొందండి. కాంపోనెంట్ టూల్బార్ లేదా మెనూ కోసం చూడండి. ఇది సాధారణంగా స్క్రీన్ ఎడమ వైపున ఉంటుంది. మీరు ప్లేస్ మెనూని కూడా ఉపయోగించవచ్చు. కాంపోనెంట్ టూల్బార్ లేదా బాక్స్లో ప్లేస్ టూల్బార్ లేదా మెనూ నుండి భాగాలను పని ప్రదేశంలోకి లాగండి. కాంపోనెంట్ లైబ్రరీలో డయోడ్ కోసం విభాగాన్ని గుర్తించండి. FWB అది పూర్తి వెబ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ను ఎంచుకొని ఆపై దాన్ని పని ప్రదేశంలో ఉంచండి. ట్రాన్స్ఫార్మర్ మెనూ నుండి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ను ఎంచుకొని దానిపై కుడి క్లిక్ చేయడం ద్వారా డిజైన్ ప్రాంతంలోకి లాగండి. నిష్పత్తిని 10:1కి సెట్ చేయండి. అంటే ప్రైమరీ నుండి వోల్టేజ్ 10 సార్లు తగ్గించబడుతుంది. టూల్ బార్ మెనూ నుండి తగిన రెసిస్టర్ రకాన్ని ఎంచుకోండి మరియు ఆ భాగాలపై డబుల్ క్లిక్ చేయడం ద్వారా మీరు వాటి విలువలను కూడా సెట్ చేయవచ్చు. మీరు కాంపోనెంట్పై కుడి క్లిక్ చేసి చూపిన విధంగా 90 డిగ్రీలు సవ్య దిశలో లేదా అపవశ్య దిశలో తిప్పండి. ఎంచుకోవడం ద్వారా దాని దిశను మార్చవచ్చు. ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ మూలాన్ని ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాథమిక వైపుకు కనెక్ట్ చేయండి మరియు దాని లక్షణాలను కాన్ఫిగర్ చేయడానికి ఏసీ మూలంపై డబుల్ క్లిక్ చేయండి. మీ సిమ్యులేషన్ అవసరాలకు అనుగుణంగా ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్ విలువలను సెట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సైడ్ను బ్రిడ్జ్ సర్క్యూట్కు కనెక్ట్ చేయండి మరియు దాని లక్షణాలను కాన్ఫిగర్ చేయడానికి ఏసీ స్టోర్పై డబుల్ క్లిక్ చేయండి. మీ సిమ్యులేషన్ అవసరాలకు అనుగుణంగా ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్ విలువలను సెట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సైడ్ను బ్రిడ్జ్ రెక్టిఫైయర్కు కనెక్ట్ చేయండి. బ్రిడ్జ్ సర్క్యూట్కి సమాంతరంగా రెసిస్టర్ను కనెక్ట్ చేయండి. మీ సర్క్యూట్కు CROని జోడించడానికి స్టిమ్యులేషన్ మెనూ నుండి సాధనాలను ఎంచుకోండి మరియు చూపిన విధంగా ఒసిల్లోస్కోప్ ఎంచుకోండి. దానిపై క్లిక్ చేయండి. ఆపై మీరు CRO ఉంచాలనుకుంటున్న మీ సర్క్యూట్లోని స్థానంపై క్లిక్ చేయండి. A మరియు ఛానల్ B అనే 2 ఛానళ్లను కలిగి ఉన్న CROని ఎంచుకోండి. సెకండరీ వైండింగ్లో ఛానల్ Aని మరియు రెసిస్టర్లో ఛానల్ Bని కనెక్ట్ చేయండి. సిమ్యులేషన్ను అమలు చేయండి మరియు లోడ్ రెసిస్టర్లో DC అవుట్పుట్ను గమనించండి. ఇది మీ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ను అనుసరిస్తుంది. సిమ్యులేషన్ CRO స్క్రీన్పై సంకేతాలను ప్రదర్శిస్తుంది. సిమ్యులేషన్ పూర్తయిన తర్వాత మీరు లోడ్ రెసిస్టర్లో సరిదిద్దబడిన అవుట్పుట్ను గమనించవచ్చు. వేవ్ ఫార్మ్ సరిదిద్దబడిన సిగ్నల్ను చూపాలి, అంటే AC సిగ్నల్ DCకి మార్చబడింది. రెసిస్టర్ అంతటా కెపాసిటర్ని కనెక్ట్ చేసి ఆపై సిమ్యులేషన్ అమలు చేయండి. వేవ్ ఫార్మ్ హారిజంటల్ లైన్ అవుతుంది. మీరు కెపాసిటర్ ద్వారా DC ఫిల్టర్ చేయబడతారు మరియు ఈ హారిజంటల్ లైన్ ఫిల్టర్ చేయబడిన DC అవుట్పుట్. ఈ వీడియోలో మేము ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సిమ్యులేషన్ను ఉపయోగించి డిజిటల్ సర్క్యూట్ XOR గేట్ని నిర్మించాము మరియు పరీక్షించాము మరియు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను నిర్మించి పరీక్షించారు. ధన్యవాదాలు.